ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన మహోన్నతమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గణపరుచున్నామని నమ్ముచున్నాం. తిరిగి సమయమందు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మేము వినబోతూ ఉండగా, సమయమందు మీరు మాకు ఏదైతే సిద్ధపరిచి ఉన్నారో వాటిని మేము వినుటకు తండ్రి, వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరకు దయచేయమని ప్రాధేయపడుచున్నాం. తండ్రి, మీ యొక్క మాటలు బోధించడానికి నేను నిలబడి ఉంటుండగా తగిన జ్ఞానమును, వివేకమును, వాక్శక్తిని దయచేయమని, ఈ యొక్క వాక్య పరిచర్య అంతటిలో మీ సన్నిధిని తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ బలపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లరా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకోవడానికి ఇక్కడ చేరి ఉన్నాం. దేవుడు ఎంతో గొప్పవాడని, తన యొక్క ప్రేమను బట్టి, తన యొక్క మహా కృపను బట్టి అనేక దినాలుగా మనల్ని కాపాడుతూ తన యొక్క రక్షణ మార్గంలో మనం కొనసాగడానికి ఆయన మనకిస్తున్నటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క మహాప్రేమ ఏ మనిషి నశించిపోవడం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. కనుక దేవునికి ఇష్టమైనటువంటి కార్యం ఏంటి భూమి మీద అంటే, ఒక పాపి మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేర్చబడుట దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. పాపి అనగా మనం ఏదో ఒక పెద్ద పాపం అని కాదు, కానీ పెద్ద పాపం అంటే ఏంటంటే, దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచకపోవటమే భయంకరమైనటువంటి పాపం. అంటే లోకాలను కలిగించినటువంటి దేవుడు, నిజదేవుడు, నిత్యము నివాసం ఉండేటువంటి ఆ సత్యదేవుణ్ణి మనం తెలుసుకోకపోవడమే ప్రపంచానికి పొంచి ఉన్నటువంటి గొప్ప పాపం. ఎందుకంటే మనిషి తన యొక్క పాపం నుంచి బయటపడాలి అంటే, ఆ పాపం నుంచి మనల్ని విడుదల కలుగజేసేది దేవుడే గనుక, ఆ నిజదేవుడిని మనం ఎరగకపోతే, లేకపోతే ఆ నిజదేవుడిని మనం ఎరిగి ఆయనని అనుసరించకపోతే, మరి మనకు అంటుకున్నటువంటి పాపం మనకి ఎలా విడుదల కలుగుతుంది? కనుక కొన్ని సంవత్సరాలు అయిపోయింది మనం దేవుడిని వెంబడిస్తున్నాం, చాలా సంతోషం. అనేక సంవత్సరాల నుంచి నిజదేవుడు ఎవరో మనం గుర్తించాం, మన రక్షకుడు ఎవరో మనం గుర్తించాం. మన ప్రభువైన క్రీస్తు ద్వారా మన పాపాలను కడిగి వేసుకుంటున్నాం. క్రీస్తు యొక్క రక్తము చేత మన పాపాలను ఎప్పటికప్పుడు మనం కడిగి వేసుకుంటున్నాం. ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొంటూ ప్రభు యొక్క మార్గంలోనూ, ప్రభు యొక్క బల్లలో మనం చెయ్యి వేస్తూ మన అపరాధాలన్నిటినీ దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని వాటినన్నిటిని మనం కడిగి వేసుకుంటున్నాం. అది మనకి చాలా సంతోషకరమైనటువంటి సమయం అనే మనం చెప్పాలి. ఎందుకంటే మనిషి పాపంతో ఉంటే, పాపంతోనే ఉండి లోకాన్ని విడిస్తే మనిషి దేవుని దగ్గరకు చేరడు. కనుక ఆరాధనలో కూడుకుంటున్నటువంటి మనము, ప్రభు బలలో చేవేసినటువంటి మనము, వాటిని మనం ఎప్పటికప్పుడు కడిగి వేసుకుంటున్నాం అనే ఒక ఆలోచన కూడా మనకి ఉండాలి. ఎందుకు ఆరాధనలో 4వ అంశముగా ప్రభు బల్ల అని మనం ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? క్రీస్తు మన కొరకు చిందించినటువంటి రక్తం అని, క్రీస్తు తన యొక్క శరీరం మన కొరకు చీల్చబడిందని, పవిత్రమైనదని, పరిశుద్ధమైనదని ఆయన శరీరంలో మనం చేయి వేస్తున్నాం, అలాగే ఆయన రక్తంలో కూడా మనం చేయి వేస్తున్నాం. ఇది మనం ఆరాధనకు వచ్చాం కాబట్టి ఇది మనం తీసుకుని వెళ్ళాలి అని ఊరికి తీసుకుని వెళ్ళడం కాదు, కానీ
ఇది తీసుకుంటున్న ప్రతిసారి మనం ఏం గుర్తించాలంటే, మనకు అంటుకొని ఉన్నటువంటి అపరాధాన్ని మనం ఏం చేస్తున్నామంట, తీసివేసుకుంటున్నాం. ఆ జ్ఞానము, ఆ ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనం చాలా జాగ్రత్త కలిగి, భయంతో, వణుకుతో దేవుని సన్నిధిలో మనం కొనసాగుతూ ఆయనను వెంబడిస్తూ ఉండాలి. కనుక ఈ సమయంలో కూడా ఒక చక్కని విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఏ మనిషిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. తన యొక్క భక్తి మార్గంలో భక్తిని వెంబడిస్తున్నటువంటి వారు భక్తిపరులుగా, త్యాగశీలులుగా, అనేక ఆత్మల రక్షణ కొరకు తన జీవితాలను, తన ప్రాణాలను ఈ భూమి మీద త్యాగం చేస్తున్నటువంటి అనేక మంది భక్తుల్ని మనం గ్రంథంలో చూస్తున్నాం. వారు ఆ కాలంలో అలాంటి త్యాగానికి ఎందుకు పాల్పడ్డారు, అలా వాళ్ళు త్యాగం చేయడం వలన వారు ఏం గుర్తించి త్యాగం చేశారు, వారు కార్చినటువంటి రక్తానికి, వారు కార్చినటువంటి కన్నీళ్లు, వారు పోగొట్టుకున్నటువంటి ఈ యొక్క ఇహలోకంలో ఏదైతే పోగొట్టుకున్నారో దేవుని కొరకు, అవన్నీ దేవుని సన్నిధిలో ఉన్నాయన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి, దేవుడు తన యొక్క ప్రేమ చేత మనల్ని పిలిచి క్రీస్తు శిష్యులుగా మనల్ని చేర్చి, క్రీస్తుని వెంబడించండి, క్రీస్తు ఏదైతే ఈ లోకంలో తన పని తను చేశాడో అలాంటి పని కలిగి జీవించినటువంటి వారు అనేక మంది విశ్వాసులు, సహోదరులు, క్రైస్తవ సమాజం వారు తమ యొక్క చరచిరాస్తులు పోగొట్టుకున్నారు. బాగా వినాలి మీరు. ప్రారంభ శతాబ్దంలో, నేటికి 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు సువార్త ఆరంభించినప్పుడు అపొస్తలులు ఒక గ్రామానికి అపొస్తలులు సువార్త చేస్తుంటేనట, క్రీస్తు స్వరం అపొస్తలుల నోట పలుకుతూ ఉన్నప్పుడు ఇది పేతురు మాట కాదని, ఇది కేవలం మనుషుల మాట కాదని, ఇది స్వయంగా లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసు మాటలని గుర్తించిన వారు కలిగినటువంటి చరచర ఆస్తులన్నిటినీ అమ్మేసట అపొస్తలుల పాదాల యొద్ద పెడుతూ ఉన్నారట. అలాంటి నిర్ణయం వాళ్ళు తీసుకోవడంలో, అలాంటి ఆలోచన కలిగి అలాంటి మంచి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోవడంలో వాళ్ళు ఏం గుర్తించారు? బాగా వినాలి మీరు. కొన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్న మనము మనలో తగిన మార్పు అనేది రాక, తగిన మారు మనసు అనేది మనకు లేక, పశ్చాత్తాపం అనేది మనకు లేక, నేను తప్పు చేస్తున్నాను, నేను దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను, దేవునికి ఇష్టమైన జీవితం నేను జీవించడం లేదు అని పశ్చాత్తాపపడేటువంటి మనస్సు మనలో కలగట్లేదు. ప్రారంభ శతాబ్దంలో అపొస్తలులు సువార్తను చేస్తున్నప్పుడట, వెంటనే అనేక మంది కుటుంబాలు ఏం చేశారంటే, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి వారికి ఉన్నటువంటి చరాస్థిర ఆస్తులు, చరాస్థిర అంటే స్థిరమైనవంటే ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, చరం అంటే కదిలేవన్నమాట. ఏదో వాళ్ళకున్న జంతువులు కావచ్చు, పశువులు కావచ్చు, లేకపోతే బండ్లు కావచ్చు, రథాలు కావచ్చు, ఏదైతే ఉన్నాయో చరచర ఆస్తులను అమ్మేసట ఆ సొమ్మును తీసుకుని వచ్చి అపొస్తలుల పాదాల యొద్ద పెట్టేసి, ఇక నుండి మా జీవితం మీతో కూడా కొనసాగుతుంది అని అంటున్నారట. నిజానికి అలా వాళ్ళు చరస్థిర ఆస్తులు అమ్మేయడంలో తన కుటుంబం అంతా అపొస్తలులను వెంబడించడానికి వారు కనీసం ఎంతసేపు వాక్యాన్ని వినుంటారు? వాళ్ళు
మహా అంటే 1 గంట, 2 గంటలు, 3 గంటలు, లేదా ఒక రోజంతా కూడా మనం వేసుకుందాం. ఒక రోజంతా యేసు ప్రభు యొక్క వాక్యము అపొస్తలుల నోట పలుకుతున్నప్పుడట, వారిలో కలిగినటువంటి మారు మనసు ఎటువంటిదంటే, వారిలో కలిగిన మారు మనసు, బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభం. ఈ స్థిరాస్తులు ఎందుకు, చరాస్తులు ఎందుకు, ఇవన్నీ మనం ఏం చేయాలంటే అమ్మేసి అపొస్తలుల పాదాల యొద్ద పెట్టి వారితో కలిసి మన జీవితాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఆ ఆలోచనలోనికి వాళ్ళకి ఎందుకు వెళ్ళారు, ఎంత సమయంలో వాళ్ళు వెళ్ళారంటే, మహా అంటే నాకు తెలిసి ఒకరోజు వాక్యం వినుంటారేమో అండి, అంతే. ఒక్కరోజు వాక్యం వినుంటారు. ఆ ఒక్కరోజు వాక్యంలో వాళ్ళకు కలిగినటువంటి పశ్చాత్తాపము, వాళ్ళకున్నటువంటి ఆ మంచి మనస్సు, నిజ దేవుడి మీదకి వెళ్ళినటువంటి ఆ మనసే వాళ్ళని ఆ రకంగా చేయడం జరిగింది. ఈరోజు మనం అలా అమ్మడానికి, అలా త్యాగం చేయడానికి మనం పూనుకుంటామండి. వాక్యం ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటున్నాం కదా, ఎంతో కాలం నుంచి వాక్యాన్ని మనం వింటున్నాం కదా. మనం ఎప్పుడైనా కూడా ఇదిగో నాకున్న ఈ అరెకరాలో 1/4 ఎకరా అమ్మేసాను ఇదిగో దేవుడు కని, లేకపోతే ఇదిగో నాకున్నటువంటి ఈ సంపదలో కొంత అమ్మేసాను దేవుడికని, ఈనాటి క్రైస్తవ సమాజం ఇక్కడ ఉన్నటువంటి మనం అనే కాదు, ఈనాటి క్రైస్తవ సమాజం అలాంటి ఆలోచన కలిగి ఉందా అనంటే, అలాంటి ఆలోచన ఈనాటి క్రైస్తవ సమాజానికి లేదు. కారణం ఏంటంటే, అంత ఈజీగా మారు మనసు పొందే మనిషి ఇప్పుడు లేడు. అంత ఈజీగా మారు మనసు పొందే మనిషి ఇప్పుడు లేడని మనం చెప్పాలి. కనుక ప్రేమైన దేవుని పిల్లలరా, ఆ రోజుల్లో వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకోవడంలో, అనేక కష్టాలు అనుభవించడంలో, రక్తము కారునంతగా వాళ్ళు ప్రభువుని ప్రకటించేటువంటి సమయంలో రక్తము కారునంతగా, మనం ఇందాక ఇప్పుడు మనం చదివాం వాక్యపఠన భాగం అపొస్తలుల కార్యం 27వ అధ్యాయంలో, పౌలు గారు ఒక ప్రాంతం నుంచి ఖైదీగా మరొక ప్రాంతం దగ్గరికి వెళ్తున్నాడు. ఓడలో తీసుకొని పోతున్న సందర్భం అది మనం చదివింది. ఈయన ఒక ఖైదీగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఓడలో తీసుకుపోతుంటే, ఈయన ఎందుకు ఖైదీ అయ్యాడు, ఆయన చేసిన నేరం ఏంటి, పౌలు గారు ఏమైనా దేశద్రోహం చేశాడా, ఏమైనా కొంతమందిని చంపాడా, ఇంకేమైనా ఆస్తి నష్టం చేశాడా అంటే కాదు. కానీ క్రీస్తు సువార్తని ప్రకటించడంలో యేసే దేవుని కుమారుడయ్యా, పూర్వకాలంలో క్రీస్తు దేవుని కుమారుడు కాదని వాదించిన నేను, ఇప్పుడు ఆయనే నిజమైన దేవుని కుమారుడు, లోకరక్షకుడు, ఆయన నామంలోనే, ఆయన రక్తము ద్వారానే ప్రపంచ మానవ జాతికి పాప క్షమాపణ కలుగుతుంది అని ప్రకటించినందుకే ఖైదీగా తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారండి. ఎందుకు ఒక పౌలు గారు ఖైదీగా చెరసాలలో వేయబడ్డాడు అంటే, ఆయన చేసినటువంటి భయంకరమైన నేరం ఏమో కాదు, కానీ యేసు ప్రభు నిజమైన దేవుని కుమారుడు, ఆయన రక్తం ద్వారానే ప్రపంచ మానవ జాతికి పాప విమోచన అని ప్రకటించినందుకు ఆయనను ఆ దేశంలో ఉన్నవారు నేరస్తునిగా ప్రకటన చేశారు. ఎలాంటి స్థితి అండి! అయితే ఆయన ఎంత ధైర్యంగా ఉన్నాడు, మనం ఇందాక చదివిన వాక్యపఠన భాగంలో ఎంత ధైర్యంగా ఉన్నాడు అంటే, అక్కడ ఒక మాట అంటాడు, అక్కడ సముద్రంలో వెళ్ళేటప్పుడు కొన్ని నెలలు జరుగుద్దండి. ఆ కాలంలో ఓడ ప్రయాణాలు ఇప్పుడైనా కూడా సముద్రంలో ఓడ ప్రయాణం అనేది వారాలు, నెలల పాటు మరి సముద్రంలో జరుగుతుంది. ఈరోజు మనం అమెరికాకు వెళ్ళాలంటే లేటెస్ట్గా 16 గంటల్లో అమెరికాకు వెళ్ళిపోవచ్చు.
ఒక 5-6 సంవత్సరాల క్రితం 24 గంటలు పట్టేది ఈరోజు ఓన్లీ 16 అవర్స్, 16 గంటల్లోనే అమెరికాలో రీచ్ అయ్యేంత వేగవంతమైనటువంటి ఏరోప్లేన్స్ ఈరోజు ఉన్నాయి మనకి. అయితే ఆ కాలంలో ఒక ప్రాంతానికి అదే ఓడలో మనం అమెరికాకి వెళ్ళాలంటే కనీసం ఒక వారం నుంచి 15 రోజులు పట్టుద్ది. 2 వారాల పైనే పడుతుంది. అది పెద్ద పెద్ద షిప్పుల్లో అయితే, వేగంగా వెళ్ళే షిప్పుల్లో అయితే. కానీ పౌలు గారు ఉన్నటువంటి కాలంలో నడిచినటువంటి ఓడల పరిస్థితి ఎలాంటిదంటే, అలాంటి ఓడలు అదే ఇప్పుడు కానైతే అమెరికాకి వెళ్ళాలంటే సుమారు సంవత్సరం పట్టుద్ది. ఎన్ని రోజులు పట్టుద్దట? సంవత్సర దినాలు పట్టు. ఆ కాలంలో సముద్రం మీద అలా ప్రయాణం చేసేవాళ్ళు. పౌలు గారిని ఖైదీగా తీసుకుని వెళ్తుంటే పౌలు గారితో పాటు అనేక మంది ఖైదీల్ని మరొక ప్రాంతానికి ఆ ఓడలో తీసుకోబోతున్నప్పుడు ఆ సముద్రంలో కొన్ని దినాల ప్రయాణం జరిగిన తర్వాత ఆ అనుకూలమైనటువంటి ప్రదేశం సముద్రంలో దొరకలేదు వాళ్ళకి. అంటే ప్రమాదం వచ్చింది. ఏదో తుఫాను, భయంకరమైన సముద్రం అంటే అన్ని దిక్కుల ఒకే మన నేలలాగా నీట్గా ఏమీ ఉండదు. భయంకరమైన పరిస్థితి ఉంటుంది సముద్రంలో. కొన్ని కిలోమీటర్లు మనం సముద్రంలో ప్రయాణం చేసిన తర్వాత కింద భయంకరమైనటువంటి కొండలు తగలొచ్చు, గుట్టలు, భయంకరమైన నేలలు మరి తగులుతాయి, ఇసుక తిప్పలు తగులుతాయి. ఇలాంటివి వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు తగిలినాయి అంట. తగిలినప్పుడు ఇక అందరు ఏమనుకుంటున్నారంటే ఇక మన పని అయిపోద్ది, మనమంతా ఈ ఓడలో ఇక్కడ నాశనం అయిపోతాం, కాబట్టి ఈ ఖైదీలు తప్పించుకొని వెళ్ళిపోతారు, ఈ ఖైదీలందరినీ మనం చంపేస్తే బాగుంటుందని ఆ ఖైదీల్ని తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు కదా ఆఫీసర్లు, వాళ్ళకు ఒక ఆలోచన కలిగింది. ఆలోచన కలిగినప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటాడ, ఒక చక్కని విషయాన్ని పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. ఆ మాటను మనం గ్రంథంలో చూద్దాం. పౌలు గారు ఏమంటున్నారంటే 33-34 వచనాల్లో, 27వ అధ్యాయము అపొస్తలుల కార్యం 33-34 వచనాలు. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను ఇక్కడ ఉన్నటువంటి మీలో తలలో ఒక వెంట్రుక కూడా ఎవరికి నశించదు. మీరు అనుకుంటున్నారేమో మీరు దేవునికి వ్యతిరేకంగా మీరు ఆలోచన చేస్తున్నారు, ఖైదీలందరినీ చంపేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ నేను చెప్తున్నాను, నా మాట వినండి. ఈ ఓడలో ఉన్నటువంటి వారిలో తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలదు. అందరూ క్షేమంగా మనం ప్రాంతానికి చేరుకుంటాం. ఎందుకంత ఖచ్చితంగా, అంత కాన్ఫిడెన్స్గా పౌలు గారు చెప్తున్నాడు. మరొక మాట కూడా అంటాడండి, ఆ మాట కూడా చాలా బాగుంటది. 31వ వచనం చదువుదాం. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని సైనికులతోనూ చెప్పాను. అంటే ఓడలో ఉంటేనే మీకు రక్షణ, ఓడలో ఉంటేనే మీకు రక్షణ. ఒకవేళ ఓడలో నుంచి మీరు బయటకు వెళ్ళాలని అనుకుంటే మీకు రక్షణ లేదు. ఎందుకు అంత ఖచ్చితంగా, అంత కాన్ఫిడెన్షియల్గా పౌలు గారు ఎందుకు ఆ మాటను పలుకుతూ ఉన్నాడు? మీరు ఈ ఓడలో ఉంటేనే మీకు రక్షణ అంటున్నాడు. రెండోది, ఇదిగో ఖచ్చితంగా ఈ ఓడలో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో సుమారుగా ఒక 250 మంది పైనేనంట ఆ ఓడలో ఉన్నది వాళ్ళు. అంతమందిలో ఏ ఒక్కరి తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలదు. అంటే ఏ ఒక్కరికి ఎటువంటి ప్రమాదం జరగదు అని పౌలు గారు అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడంటే, పౌలు గారితో దేవాతి దేవుని యొక్క దూత ముందు రాత్రి మాట్లాడింది వచ్చి. చూసారా, పౌలు గారితో ఎవరు వచ్చి మాట్లాడారంట? ముందటి రాత్రి దేవుని దూత వచ్చి మాట్లాడాడు. ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి చదువుదాం. అదే 27వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం చదువుదాం.
కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ఆశ బొత్తిగా పోయాను. వారు బహుగాలము భోజనము లేక ఉన్నందున నిలిచి, అయ్యలారా మీరు నా మాట వినండి, క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. 22వ వచనం, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. బాగా వినాలి మీరు. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. 23వ వచనంలో అంటున్నాడు, నేను ఎవడి వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ. అదనమాట. చాలు. ఇక్కడ నేను ఎవడి వాడునో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం అవుతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. అంటే నువ్వు కైసరు ఎదుట నిలబడతావు అనంటే దాని అర్థం ఏంటంటే, ఈ సముద్రంలో నీకు ఎటువంటి హాని జరగదు, నీకు ఏ ప్రాణ నష్టం జరగదు, నువ్వు క్షేమంగా అవతల ఒడ్డుకి వెళ్తావు. అక్కడ కైసరు ఎదుట నువ్వు నిలబడాల్సిందే, నిన్ను నిలబెడతాను అంటే. గడిచిన రాత్రి దేవదూత వచ్చి పౌలుతో మాట్లాడినప్పుడు పౌలు గారికి కలిగినటువంటి ఆ నమ్మకం ఎంత గొప్పదో చూసారా. అయితే అప్పటికి 14 దినాలు అయిపోయిందంట, సూర్యుడిని చూడలేదంట, నక్షత్రాలే కనపడలేదంట, సముద్రంలో భయంకరమైనటువంటి కటిక చీకటి, కింద చూసినా చీకటే, పైన చూసినా చీకటే, ఎటు చూసినా చీకటి, నక్షత్రాల వెలుగు లేదు, సూర్యుని వెలుగు లేదు. భయంకరమైనటువంటి ఆ ప్రయాణంలో 14 దినాలు అయిపోయింది, ఆహారం లేదు, తినడానికి భయపడిపోతున్నారు ప్రమాదం దెబ్బకి. సరుకులన్నిటిని కూడా పడేయాలనుకుంటున్నారు, ఎందుకంటే బరువు ఎక్కువైపోయి ఓడ బద్దలైపోతుంది కాబట్టి సరుకంతా పడేయాలనుకుంటున్నారు. పడేసేసారు ఆల్రెడీ సరుకంతా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పౌలు గారికి సందేశం వచ్చింది పరలోకం నుంచి. పౌలు గారికి సందేశం పరలోకం నుంచి వచ్చి ఏమైనా సందేశం వచ్చిందంటే, పౌలు గారు ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడో, నేను ఎవరిని వాననో, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా ఎదుట నిలబడి. ఎంత చక్కని మాట అండి. అంటే నేను ఎవడిని వాననో, నేను ఎవరిని సేవించుచున్నానో అంటే, పౌలు గారు ఏ నిజ దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడో ఆ దేవుని దూత పౌలు దగ్గరకు వచ్చి నిలబడి జరగబోయేటువంటి భవిష్యత్తుని పౌలు గారికి తెలియజేస్తున్నాడు. నీకే గాని ఈ ఓడలో ఉన్నటువంటి సమస్త ప్రజలకే గాని ఎటువంటి హాని జరగదు, నీవు కైసరు ఎదుట క్షేమంగా వెళ్ళి నిలబడతావు పౌలా అని దేవుడు తన దూతను పంపించి వర్తమానాన్ని తెలియజేశాడు. ఆ ఆలోచనతో కింద మనం చదివినటువంటి వాక్య భాగంలో మరి పౌలు గారు అంటారు, మీరు ఆహారం పుచ్చుకోండి, నేటికి 14 దినాలు అయిపోయింది, నా మాట వినుడి, మీకు ఎటువంటి ప్రమాదం జరగదు, ఓడలో ఉన్న వారికి తల వెంట్రుకలలో ఒకటి కూడా నేల రాలదు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు పౌలు గారు? తల వెంట్రుకకి ఒక మనిషికి ఒక దేవునికి మధ్య సంబంధం ఏంటి? ఈరోజు మన తల వెంట్రుకల్లో రోజుకి ఎన్ని రాలిపోతుంటాయి చెప్పండి? తల వెంట్రుకల్లో ఒక రోజుకి మనిషి యొక్క తల వెంట్రుకల్లో ఎన్ని రాలిపోతుంటాయి, ఎన్ని మనం రాల్చుకుంటుంటాం, ఎన్ని అయి రాలిపోతుంటాయి కదండి. మనం ఏదేదో ప్రయోగాలు చేసి మనం రాల్చుకుంటుంటాం, అయిపాటికి అయ్యి రాలిపోతుంటాయి, కానీ మనకైతే లెక్కలేదు. కానీ
వాటిని మనకు అనుగ్రహించినటువంటి దేవునికి మాత్రం అవి ఏమై ఉన్నాయంట, లెక్క అయి ఉన్నాయి. మన బుర్ర మీద ఉన్న ఎంటుకలు అంటే మనకు లెక్కలేదు. నిజానికి మొదట దేవుడు అంటేనే మనిషికి లెక్కలేదు కనుక ఇంక సమస్తంలో ఏమి లెక్క ఉంటుంది మనిషికి. కానీ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలదు అంటే ఒక వెంట్రుకతో కూడా దేవునికి ఏముందట, లెక్క ఉంది. మీ యొక్క తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కదా, లెక్క పెట్టుకొని ఉన్నాడంట. మన ఎంట్రుకలన్నీ లెక్క పెట్టుకున్నాడంట అండి, తెలుసా మీ అందరికి? మన బుర్ర మీద ఉండే ఎంట్రుకలన్నీ ఆయన లెక్క పెట్టుకొని ఉన్నాడట. దేవునికి లెక్క ఉందంట, మనకు లెక్క లేదు. మళ్ళా ఆ ఎంట్రుకలంటే మనకు లెక్కలేదు. ఈరోజు తెల్లంగా పోయిన వాటిని నల్లంగా మార్చుకుంటుంటాం కదండి. తెల్లంగా పోయిన వాటిని నల్లంగా మార్చుకుంటుంటాం. బాగా నల్లంగా ఉన్న వాటిని ఎర్రంగా మార్చుకుంటుంటాడు మనిషి. మారుస్తున్నారా లేదండి? దేవుడిచ్చిన న్యాచురల్గా నలుపు రంగిస్తే నలుపుని ఎర్రంగా మారుస్తున్నాడు, నలుపుని పచ్చంగా మార్చుకుంటున్నాడు. తెల్లంగా అయిపోయిన వాటిని నల్లంగా మార్చుకుంటున్నారు. అంటే ఎంటుకలు అంటే మనిషికి లెక్కలేదు. ఎంటుకలంటే మనిషికి లెక్కలేదు. ఎంటుకలకు ఇచ్చిన రంగు అంటే మనిషికి లెక్కలేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఒక ఎంటుక కూడా దేవుని దృష్టిలో ఏముందట, లెక్క ఉంది. అది ఈరోజు మనకు తెలియాలి. లెక్క లేకుండా మనం చేసే ప్రతి పని విషయంలో మనం ఏమి కట్టుకోవాలి ఇప్పుడు అంటే, మనం లెక్క కట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి దానికి మనం లెక్క కట్టాలి. ఎందుకంటే ప్రతి దానికి దేవుడు లెక్క అడిగే సమయం ఉంది. ప్రతి దానికి దేవుడు లెక్క అడిగే సమయం ఉంది. ఎంటుకల గురించి అడుగుతాడా? ఎంటుకల గురించి అడుగుతాడా అంటే ఎంటుకల గురించి కూడా అడుగుతాడండి లెక్క. ఎందుకంటే ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆ లెక్క. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అనే మాట రాశాడంటే, మరి ఈ లెక్క లేకపోతే, ఈ లెక్క అడగకపోతే ఎందుకు రాసి పెడతాడు? ఒక యజమానుడు తన పని వాళ్ళకి ఏమి అప్పగిస్తున్నాడో అవన్నీ ఆయన రాసుకోడా అని. ఒక యజమానుడికి 10 మంది పనులు ఉంటారు, 10 రకాలైన పనులు చేసేవాళ్ళు ఉంటారు. 10 రకాలైన వారికి 10 రకాలైన వస్తువులని యజమానుడు అప్పగించినప్పుడు ఆయన లెక్క రాసుకోకుండా ఉంటాడా? ఊరికినే ఇచ్చేస్తాడా కళ్ళు మూసుకొని? లెక్క రాసుకొనే ఇస్తాడు. ఫ్లమింగ్ చేసేవాడికి నీకు ఇన్ని పైపులు ఇచ్చానంటాడు. వ్యవసాయం చేసేవాడికి నీకు ఇన్ని ఒడ్లు బస్తాలు ఇచ్చానంటాడు. అంతే కదండి. ఏ పని చేసేవాడు ఉన్నాడో వాడికి ఏమేమి ఇచ్చాడో అవన్నీ లెక్క రాసుకొని ఉంటాడు. ఈరోజు మనకి సర్వ శరీరాన్ని ఇచ్చినప్పుడు సర్వ శరీరంలో నీకు ఏమేమి అనుగ్రహించాడో వాటన్నిటి విషయమై దేవునికి లెక్క ఉందా అంటే మనకి లెక్క లేదు. కానీ దేవుడికి మాత్రం ఖచ్చితంగా లెక్కలు కట్టుకునే ఉన్నాడు. ఈ సంగతి మనం భూమిని విడిచిన తర్వాత మనకు అర్థమైపోద్దండి. లెక్కల మాస్టర్ వచ్చి, అకౌంటెంట్ వచ్చి పుస్తకం ముందు పెట్టుకొని అప్పుడు మనకు తెలియకుండా మనల్ని లెక్కలు అడుగుతున్నప్పుడు, అరే భూమి మీద ఉన్నప్పుడు ఇలాంటి లెక్కలు నేను ఎప్పుడు వినలేదే. నేను విన్న లెక్కలు కిరాణా లెక్కలు విన్నాను కదా, నేను విన్న లెక్కలు బంగారపు లెక్కలు విన్నాను, కిరాణా లెక్కలు విన్నాను, మందుల లెక్కలు విన్నాను. కానీ ఇట్లాంటి తల వెంట్రుకలు, నోటి మాటలు, అడుగు జాడలు, ఈ లెక్కలు అడుగుతాడు ఈ లెక్కల మాస్టరాడు అని చెప్పి మనం చచ్చిపోయిన తర్వాత మనకు అర్థమైద్దండి. ఈరోజు మనం పనిచేసేటప్పుడు యజమానుడు మనం లెక్కలు అడుగుతుంటే ఇవే కదా మన లెక్కలు అనుకుంటాం మనం. కానీ మనం చనిపోయిన తర్వాత ఆ లెక్కల మాస్టర్ వచ్చి మనం లెక్కలు అడిగినప్పుడు మరి ఆయన ఏం అడుగుతాడో ఆ విచిత్రమైన లెక్కలకి మనం సమాధానం చెప్పలేక ఆయనకి సరెండర్ అయిపోవాల్సిన పరిస్థితి మనకు వస్తుందండి. అంటే ఒక వెంట్రుకైనను నేల రాలదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే మన తల వెంట్రుకలన్నీ కూడా దేవుని దగ్గర లెక్క ఉన్నవి. వాటికి మనం సమాధానం ఖచ్చితంగా ఒకరోజు చెప్పాల్సిందే. ఖచ్చితంగా ఒకరోజు మనం ఆయనకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, మనం ఆలోచించేటువంటి ఆలోచన ఏంటంటే దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ఒక భక్తిపరుడు ఇహమందు
ఏదైతే తను పోగొట్టుకుంటాడో పోగొట్టుకున్నదంతా అది వృధాగా పోదు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏమి నేర్చుకుంటున్నాం ఇప్పుడు మనం అంటే, దేవుని పక్షానగా బ్రతుకుతున్నటువంటి మనము, అమ్మా అర్థమవుతుందా? నిద్రపోబాకండి దయచేసి. మీరు నిద్రపోకుండా ఉంటే నాకు బాగుంటుంది. మీకు అదే నిన్న చెప్పాను, నేను కొత్త సంవత్సరంలో కూడా మీరు కొత్త బ్రతుకు బ్రతకడానికి ప్రయత్నం చేయండి అని నేను మీకు చెప్పాను. నిద్రపోకుండా మీరు ఒక గంట కానీ కూర్చున్నారంటే, మీ చెవులు మీ మనస్సు కానీ నాకు ఇచ్చారంటే, వాటిల్లో మీకు నేను వీటిని పోస్తాను నూరి. లేదనుకోండి మీ బ్రతుకులు మారవిక, మీ మనసులు మారవిక. ఈ సంవత్సరం అంతా మీరు కూడా 24లో ఎలాగైతే చక్కగా నిద్రపోయారో 25లో కూడా చక్కగా అలాగే నిద్రపోతారు. ఫర్ ఇన్ఫర్మేషన్ ఏంటో చెప్పమంటారా? ఇంకొక ఇన్ఫర్మేషను, 24 గడిచిపోయి 25లో అడుగు పెట్టారు, నిద్రపోతూ అని అడుగు పెట్టారు. కానీ 25 అంతా పోయి 26లో నిద్రపోతూ అడుగు పెడతాం అనుకోబాకండి. మళ్ళా అర్థమవుతుందండి? 24 అంతా నిద్రపోయాము, క్షేమంగా 25లోకి అడుగు పెట్టామని అనుకుంటారేమో, కానీ 25 అంతా కూడా నిద్రపోయి 26లో అడుగు పెడతామని అనుకోబాకండి. ఈ మధ్యలోనే మనం రాలిపోతాం ఒకరోజు. రాలిపోయినప్పుడు దేవునికి సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు జాగ్రత్త. నిర్లక్ష్యం వహించబాకండి దయచేసి నిర్లయం వహించబాకండి. నిర్లక్ష్యాన్ని వహిస్తే తగిన మూల్యం మీరు ఖచ్చితంగా చెల్లించుకోవాలి. నేను చెప్పేటప్పుడు మీకు చాలా ఆకతాయికంగా లేకపోతే అంటుంటాడులే ప్రతి వారం సహోదరుడు ఏదో చెప్తుంటాడు, ఆయనకి ఏం పని ఉంది, చెప్పేది అదే కదా అని అనుకుంటారేమో మీరు బహుశా. కాబట్టి నేనైతే చెప్తుంటానండి, ఒకరోజు నేను ఊదుతూ ఉంటా, నా బోర ఊదుతూ ఉంటా. అయితే ఈ స్వరాన్ని విని ఎవరైతే మార్పు చెందరో వారిని అడుగుతాడు లెక్క, నన్నేం అడగడు. నేను మాత్రం అయ్యా నేను చెప్పేశాను ఉన్నది ఉన్నట్టుగా, ప్రయోజనకరమనేది ఏది దాచుకోకుండా ఇదిగో నీ పిల్లలకి చెప్పానని నేను ధైర్యంగా నిలబడగలను. కానీ మిమ్మల్ని మాత్రం లెక్క అడుగుతాడు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. కాబట్టి మీరు సిద్ధపడడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇది చాలా స్వల్పమైంది, ఇది మీరు సిద్ధపడి కూర్చోవడానికి మీకు అవకాశం ఉంది. చక్కగా ఒక గంట సేపు మీ మనసులన్నిటినీ దేవుని వాక్యానికి ఇచ్చి మీరు కానీ కూర్చోగలిగితే మనమట మహాత్ములుగా మారతామంట అండి. మహాత్ములుగా మారతాం. మహాత్మా గాంధీ గారి గురించి తెలుసు కదా మీ అందరికీ, గాంధీ తాత అంటామే. ఈయనకు మహాత్మా అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? భూ సంబంధంగా ఈ భూమి మీద ఉండగానే మహాత్మా అనేది ఆయనకి ఇంటి పేరు కాదు, అది ఇంటి పేరు కాదు, ఒంటి పేరు ఏం కాదు. అది మహాత్మా అనేటువంటి బిరుదు ఆయనకి ఎందుకు వచ్చిందో తెలుసా? యేసు ప్రభు వాడినటువంటి వాక్యంలో 2 వాక్యాలు ఆయన తన జీవితంలో పాటించాడు. యేసు ప్రభుని వెంబడించలేదు, కానీ యేసు ప్రభు మాట్లాడిన మాటల్లో 2 మాటలు మాత్రమే ఈ మహాత్మా గాంధీ గారు పాటించాడండి. ఒకటి ఏంటో చెప్పంటారా? ఒకటేంటంటే, ఒకటి నీ చెంప మీద కొడితే మళ్ళా ఇంకొక చెంప కూడా తిప్పు. ఎవడైనా నిన్ను కుడి చెంప మీద కొడితే వాడి వైపుకి మళ్ళా ఎడమ చెంప కూడా తిప్పు, కానీ తిరిగి వాడిని కొట్టబాకు అనే వాక్యం, యేసు ప్రభు పలికినటువంటి వాక్యం అదొకటి. రెండవది, నీ పొరుగు వారికి ఎటువంటి హాని చేయకూడదు అనేటువంటి మాట యేసు ప్రభు పలికినటువంటి మాట. ఈ 2 మాటలు తన జీవితంలో ఆయన పాటించాడు గనుక ఈరోజు మన దేశంలో మహాత్ముడిగా నిలిచిపోయాడండి గాంధీ గారు. గాడ్సే అనేటువంటి ఒక మతోన్మాది గాంధీ గారిని గన్నుతో కాల్చి చంపినప్పుడు ఆ కాల్చినోడు స్పాట్లోనే ఉన్నాడు, కాల్పించుకున్న ఆయన ఉన్నాడు. అయితే ఈ గాంధీ గారు ఏమన్నారంటే, వాడిని ఏం చేయొద్దు, వాడిని విడిచిపెట్టేసేయండి అని అన్నాడు. వాడిని ఏం చేయొద్దు, వాడిని విడిచిపెట్టేయండి అని అన్నారు. ఎప్పుడైతే ఆ గాంధీ గారు అలాంటి మాట అని వాడిని క్షమించాడో ఈరోజు 140 కోట్ల మంది భారతీయుల హృదయాల్లో అతడు మహాత్ముడిగా నిలబడి ఉన్నాడండి.
ఈ భూమి ఉన్నంత వరకు, ఈ భూమి మీద ఈ దేశం ఉన్నంత వరకు మహాత్మా గాంధీ గారిని తలుచుకోకుండా ఉండేటువంటి తరం రాదు. ఎందుచేతనంటే రెండు మాటలు, యేసు ప్రభు పలికినటువంటి మాటల్ని తన జీవితంలో అనుసరించినందుకు వచ్చిందంత ఘనత మహాత్మా గాంధీ గారికి. మరి ఈరోజు మనం కొన్ని సంవత్సరాల నుంచి ఎంత వాక్యం మనకు వినపడుతుందండి, ఆలోచన చేయండి. ఎంత వాక్యం మనకు వినపడుతుంది. ఈ వాక్యం మొత్తాన్ని కానీ మనం కానీ అనుసరిస్తే మరి మనం ఇహమందు పరమాత్మలం కాదు కానీ పరలోకంలో మనం చేరతాం. అక్కడ పరమాత్ముని దగ్గర మనం చేరేటువంటి అవకాశం దొరుకుతుంది కదండి. మరి దాన్ని మనం వెంబడించాలి కదండి. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి, మహాత్ములుగా ఎదగడానికి మనం ప్రయత్నం చేద్దాం. అది వాక్యము ద్వారానే మనకి సాధ్యం అవుతుంది. కనుక ప్రేమైన దేవుని వల్లరా, ఇహమందు క్రీస్తుని వెంబడించినటువంటి క్రైస్తవులు, విశ్వాసులు ఏదైతే ఇక్కడ పోగొట్టుకుంటున్నారో అది వాళ్ళకి వృధాగా పోవట్లేదు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. పౌలు గారు అనేక కష్టాలు అనుభవిస్తున్నాడు, అనేక శ్రమలు అనుభవిస్తున్నాడు. దేని చేత అనుభవిస్తున్నాడు? అపొస్తలులు సువార్త చెప్పినప్పుడు తమ యొక్క చరచర ఆస్తులన్నిటినీ అమ్మి అపొస్తలుల పాదాల యొద్ద పెట్టినప్పుడు వాళ్ళు కొంత ఉంచుకొని, కొంత దాపెట్టుకొని, కొంత తీసుకొచ్చి ఇవ్వట్లేదంట. అననీయ సపేరాలు ఇచ్చారులే, వాళ్ళది పక్కన పెడితే మిగిలిన వాళ్ళంతా వాళ్ళకున్నటువంటి చరచిరాస్తులన్నిటినీ అమ్మి అపొస్తలుల యొద్ద పెడుతున్నారంటే వారి కొరకు ఏమీ ఉంచుకోకుండా, దాచుకోకుండా ప్రభు సేవ కొరకు వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళకి ఆ వాక్యంలో ఏం అర్థమై ఉంటుందో చెప్పండి ఒకసారి. వాళ్ళు ఎలా అర్థం చేసుకో ఉంటారో చెప్పండి. ఎప్పుడైతే ఇలాంటి మనస్సు మనం కలిగి ఉంటామో మనలో కూడా పరివర్తన ప్రారంభమైద్ది. మనలో కూడా ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు హై టెంపరేచర్తో బాడీ ఉంటుంది. పారాసెటమాల్ లోపలికి పోయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ట్యాబ్లెట్ ఏమైంది, లోపలికి వెళ్ళి బాగానే చెప్పావు, కరిగిపోద్ది. ఓకే, కరిగిపోయిన తర్వాత పని చేస్తూ ఉంటుంది. పని చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనకి వేడి అంతా బయటికి పోతూ మనలో చల్లదనాన్ని, అంటే పరివర్తన, అంటే ఒక పని అనేది లోపల జరుగుతుంది. సో అలాగే దేవుని యొక్క దివ్య వాక్యము మన హృదయంలోనికి పోతున్నప్పుడు అలాంటి పరివర్తన, అలాంటి పని అనేది మన జీవితంలో కూడా ఏం రావాలట? కనపడాలి. ప్రభు కోరుకుంటున్నటువంటి ఉద్దేశం అదే. మరి మొదటి శతాబ్దంలో అలాంటి పని జరిగింది కనుక, అలాగ వాళ్ళు పరివర్తన చెందారు కనుక వాక్యం ద్వారా వారికి ఉన్నటువంటి ఆస్తిని గొప్పగా చూడలేదు, కానీ వారి కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుని మాత్రం వాళ్ళు గొప్పగా చూశారు. ఒకవేళ ఆస్తిని వాళ్ళు గొప్పగా చూస్తుంటే, అరే ఎందుకు దీనికోసం మనం ఈ ఆస్తిని అమ్మాలా అని అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళకి ఎవరు గొప్పగా కనిపిస్తున్నారట? యేసు ప్రభు గొప్పగా కనిపిస్తున్నాడు. యేసు ప్రభుని వాళ్ళు ఎందుకు గొప్పగా చూస్తున్నారు? ఎలా గొప్పగా చూశారు అంటే, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఏం చేశాడట? నా కొరకు ప్రాణం పెట్టాడు. నా కొరకు సిలువలో తన యొక్క చివరి బొట్టు వరకు రక్తాన్ని కార్చాడు. అనేక శ్రమలను అనుభవించాడు ఆయన. ఎందుకంటే ఆయన భూమి మీదకు వచ్చిందే చావడానికి, ఎందుకంటే చచ్చిపోయి ఉన్న నన్ను బ్రతికించడానికి. ఇలా వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారు కాబట్టే వాళ్ళల్లో ఆ పరివర్తన అనేది వచ్చేసిందండి. వారికి ఉన్నటువంటి ప్రాచీన ప్రవర్తన అనేది మారిపోయిందండి. నూతన స్వభావం అనేది వచ్చింది, నూతన మనస్సు అనేది వచ్చింది, నూతన ఆలోచన అనేది వచ్చింది, నూతన పనితనం అనేది వాళ్ళలో ప్రారంభమైంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా అలా పరివర్తన చెందినటువంటి వారు వారి ఆస్తులు పోగొట్టుకున్నారు, వారి జీవితాలు పోగొట్టుకున్నారు, వాళ్ళ ప్రాణాలు సైతం భూమి మీద ధారపోశారు. అయితే వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అలా జరిగింది కదా వాళ్ళకి. దాని వలన వాళ్ళకి కలిగినటువంటి ప్రయోజనం ఏంటి?
వ్యర్థంగా పోయిందా వాళ్ళ ప్రాణత్యాగం? వాళ్ళ సమస్త ఆస్తిపాస్తులు ఇచ్చేశారు కదా, వ్యర్థంగా పోయినాయా? లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రయోజనం చేకూరిందా అనేది మనం ఆలోచన ఈ పాఠం అనేది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ పాఠాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం కార్చేటువంటి దేవుని సేవలో వేదన పడుతూ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి మనం కార్చే కన్నీళ్లతో సహాట దేవుడు తన యొక్క చేతిలో దాపెడుతున్నాడట. ఈరోజు యేసు ప్రభువుల వారు 33.5 సంవత్సరాల తన ఆయుష్ కాలం భూమి మీద ప్రతిదినం కన్నీళ్లు యాచన, కన్నీళ్లు కార్చాడని ఉందా అండి? చూద్దాం ఒకసారి మనం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుదాం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి ఉండెను. యేసు ప్రభు గురించి చెప్పబడుతూ ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోదన కన్నీళ్లు. మీరు బాగా వినాలి. ఈరోజు యేసు ప్రభు ఎలాంటి వాడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి యేసు ప్రభు మనలాంటి శరీరాన్ని ధరించి చిన్న ఆయుష్కాలాన్ని భూమి మీద బ్రతికినప్పుడు, చిన్న ఆయుష్కాలంలో మంచి లగ్జరీ జీవితం అనుభవించవచ్చు కదా అండి. ఒక రాజు కుటుంబంలో పుట్టొచ్చు కదా యేసు ప్రభు. ఒక మంచి రథాల మీద, గుర్రాల మీద ఆయన 33.5 సంవత్సరం తిరిగేసి అనుభవించేసి వాక్యాన్ని బోధించేసి వెళ్ళిపోవచ్చు కదా. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, శిలువ మరణమే పొందడానికి భూమి మీదకి వచ్చాడు, మహారోదనము కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. అయితే ఆయన కార్చినటువంటి కన్నీళ్లు, ఆయన అనుభవించినటువంటి రోదన ఎక్కడికి పోలేదు. ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. దేవుణ్ణి ఎరిగినటువంటి మనము భక్తిని వెంబడించేటువంటప్పుడు, భక్తిని కొనసాగించేటప్పుడు, దేవుని యొక్క మాటని నెరవేర్చాలి అనుకున్నప్పుడు భూమి మీద యేసు ప్రభుకి కన్నీళ్ళు వచ్చాయి. దేవుడు చెప్పినట్టుగా బ్రతకకూడదు అనుకున్నప్పుడు ఆయనకు రోదన లేదు, యేసు ప్రభుకి కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదు. దేవుడు ఎలా జీవించమని చెప్పాడో యేసు ప్రభువుని భూమి మీద, అలాంటి జీవితమే జీవిస్తున్నప్పుడు యేసు ప్రభువుకి భూమి మీద ఏం దొరికినాయి అంటే రోదన, కన్నీళ్లు, యాచనలు, కష్టాలు, దుఃఖము, ఆకలి, దప్పిక. అంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒక భక్తునికి భూమి మీద దొరికే ప్రతిఫలం ఏంటంటే కన్నీళ్లు. ఏమా అర్థమవుతుందా? కన్నీళ్ళట. అయితే మనం అనుకుందాం, ఈరోజు వాక్యాన్ని వెంబడిస్తున్నటువంటి మనము కార్చే కన్నీళ్లు వృధాగా పోతున్నాయా? ఇక్కడ మనం అనుకుంటున్నాం కదా, మనకి వేదన వస్తుంది, కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి మనకి. పౌలు గారు ఎన్నిసార్లు ఏడ్చుంటాడో అండి, ఎంత కష్టం అనుభవించుంటాడో. రాళ్లతో కొడితే చచ్చిపోయాడు అనుకుంటే, కుక్కని కానీ చచ్చిపోతే మనం ఎలా తాడుగట్టుకొని లాక్కొని పోయి బయటేస్తామో, పౌలు గారిని అలాగే ఈడ్చుకుపోయి బయటేసేస్తే ఎలాంటి రోదన పడి ఉంటాడండి, ఎలాంటి కష్టం అనుభవించుంటాడు, ఎలాంటి నొప్పులు అనుభవించుంటాడు తన శరీరం, ఎలా ఏడ్చుంటాడు. అయితే ఆ ఏడ్చిన ఆ కన్నీళ్ళట ఊరకనే పోలేదు. ఎక్కడ దాచబడి ఉన్నాయో మనం ఈరోజు నేర్చుకుంటాం. చూద్దాం ఆ మాట ఎంత బాగుంటుందో, మనకి ఎంత ఓదార్పునిస్తుందో ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నా సంచారములను
నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు చాలు. ఆయన కన్నీళ్లు ఎక్కడున్నాయట? భక్తుని యొక్క కన్నీళ్లు దేవుని యొక్క బుడ్డిలో దాచబడి ఉన్నవి. చక్కగా దేవుని సేవకరకై వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి మనకు కలిగినటువంటి మహారోదన, శ్రమ, కన్నీళ్లు, వేదన, ఆస్తి నష్టం, ఆరోగ్య నష్టం, ఏదైతే ఇక్కడ మనం నష్టం అనుకుంటున్నామో, నష్టపోతున్నామో అవన్నీ వృధాగా పోవట్లేదట. మనం కార్చిన కన్నీళ్లతో సహా అట దేవుని బుడ్డిలో దాచబడి ఉన్నవి. ఇది ప్రభు యొక్క కన్నీళ్ళు, ఇవి పౌలు గారి యొక్క కన్నీళ్ళు, ఇవి పేతురు గారి యొక్క కన్నీళ్ళు అనట. ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నారో, దేవుడు చెప్పిన జీవితాన్ని జీవిస్తూ వేదనను అనుభవించారో, ఏమైతే పోగొట్టుకున్నారో అవన్నీ అట దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, తన దగ్గర దాచిపెట్టి ఉన్నాడు. ఊరకనే పోవట. దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ నీకు కార్చిన కన్నీళ్లు ఊరకనే పోవట్లేదట. పౌలు గారు భూమి మీద మహారోదనము, శ్రమ, కష్టము అనుభవించినప్పుడు అవి ఊరకనే పోలేదట. యేసు ప్రభువుల వారు కన్నీళ్లు, రోదన, శ్రమ అనుభవించినప్పుడు అవి ఊరకనే పోలేదట. దేవుడు తన బుడ్డిలో దాచుకుని ఉన్నాడు. ఇది నా యేసు ప్రభు, నా ప్రభు యేసు, లేకపోతే నా కుమారుడు కార్చినటువంటి కన్నీళ్లు. ఇదిగో నా కుమారుడైన పౌలు గార్చినటువంటి కన్నీళ్లు దేవుని దగ్గర దాచబడి ఉన్నవి. ప్రియులారా, వృధాగా పోవట్లేదు. భక్తిని ఆశ్రయించేటువంటి భక్తిపరుడు ఏదైతే కోల్పోతున్నాడో అవన్నీ వృధాగా పోవట్లేదు. అవి దేవుని దగ్గర దాచబడి ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు వింటూ ఉన్నామండి. కన్నీళ్ళు వృధాగా పోవట్లేదట. మన తల వెంట్రుకలు వృధాగా పోవట్లేదట. ఏదైతే మనం ఆస్తిని అమ్మేసి దేవుని సేవకి ఇస్తామో అది వృధాగా పోవట్లేదట. అవన్నీ కూడా దేవుని దగ్గర దాచబడి ఉన్నవి. మరి మన జీవితాల్లో మనవి దేవుని దగ్గర ఏమైనా ఉన్నవా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు కన్నీళ్ళు ఉన్నాయి, ఆయన కార్చినటువంటి రక్తం ఉంది. చూద్దాం, భక్తులు అనేక మంది భూమి మీద తన యొక్క రక్తాన్ని కార్చారట. ఆ రక్తం ఇప్పటికీ దేవుని దగ్గర సాక్ష్యంగా ఉంది. ఎంత చక్కని విషయమో మనం చూద్దామండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం నుంచి, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూసి తిని. ఎవరిని చూశారంట? యోహాను గారు దర్శనంలో. ఈ ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారంటే అపొస్తలుడైన యోహాను గారు రాశారు. యేసు ప్రభు యొక్క శిష్యులు. యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయనతో కూడా వెంబడించినటువంటి శిష్యులలో ఒకడైనటువంటి వ్యక్తి యోహాను గారు. అయితే ఆ యోహాను గారు రాసినటువంటి పుస్తకమే ఈ ప్రకటన గ్రంథం. ఈ యోహాను గారికి పరలోకంలో జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని దేవుడు ఆత్మరూపంగా ఈయనకు బయలుపరుస్తూ ఉన్నాడంట. పరలోకంలో అనగా పరదేశులో ఉన్నారంట కొంతమంది సమూహము. వీళ్ళు పరదేశికి వెళ్ళినటువంటి వారు. ఎలా వెళ్ళారు పరదేశికి? ఎలాగ వెళ్ళారు పరదేశికి అంటే అక్కడ అంటున్నారు, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారంట. చచ్చిపోయారంట వాళ్ళు, చంపబడ్డారంట వాళ్ళు. వాక్యము నిమిత్తం చంపబడ్డారంట వాళ్ళు.
క్రీస్తుని ప్రకటించడంలో, క్రీస్తు దేవుని కుమారుడని ప్రకటించినప్పుడట ఆ కాలంలో ఉన్నటువంటి సమాజం వారిని చంపేసిందట. యేసుని గురించి చెప్పొద్దురా అంటే వీళ్ళు అన్నారట, మేము ఆయన గురించి చెప్పాల్సిందే. అయితే అలాగా వీళ్ళు చెప్పినప్పుడంట వీళ్ళకి ఏమయ్యారంటే వధింపబడిన వారు అంటే పరదేశికి వెళ్ళిపోయినటువంటి వారు ఎలాగ వెళ్ళారో అన్నది మరి దేవునికి ఇంకా జ్ఞాపకంలో ఉందా లేకపోతే వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని దేవుడు మర్చిపోయాడా? లేదండి, దేవుడు మర్చిపోలేదు. దేవుడు మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు అంటాడు. దేవుడు మర్చిపోవడానికి దేవుడు ఎవరు కాదట? దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు న్యాయవంతుడు. భూమి మీద తన కొరకు పడినటువంటి పాటలలో ఏది కూడా మర్చిపోయేవాడు కాదు దేవుడు అని అంటున్నాడు ఇక్కడ. దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూసి తిని, వధింపబడినటువంటి వారు క్రీస్తు సేవను జరిగిస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి వారు పరదేశంలో చేరున్నారంట. వారు ఇలా చచ్చిపోయారు అని, వాళ్ళు చనిపోయిన కొన్ని వందల సంవత్సరాలు గడిచిన గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని జ్ఞాపకాలలో ఉన్నాయి. వీడు నా సేవ కొరకై వధింపబడినవాడు, వీడు నా సేవ కొరకై తన యొక్క చరచిరాస్తులను అమ్మినవాడు, దేవుని జ్ఞాపకాలలో ఉన్నాయి అంటున్నాడంట. మనం ఇందాక చదివాం 56 దావీదు కీర్తనలో, అవి నీ కవిలలో రాసి ఉండెను అంటే నీ జ్ఞాపకాలలో రాసి ఉన్నాయి. నేను కార్చినటువంటి కన్నీళ్ళట నీ జ్ఞాపకాలలో ఉన్నాయట. ఎన్ని రాత్రులు నేను కన్నీళ్లు కార్చానయ్యా అంటే అవన్నీ నీ జ్ఞాపకాలలో ఉన్నాయి అంటున్నాడు దావీదు గారు. ఎన్ని రాత్రులు నేను కన్నీళ్లతో యాచనను అనుభవించాను అంటే అవన్నీ కూడాట దేవుని జ్ఞాపకాలలో, దేవుని కవిలలో అంటే ఆయన జ్ఞాపకాలలో ఉన్నాయంట. నీ కన్నీళ్లు మర్చిపోయేవాడు కాదు దేవుడు, నీ త్యాగాన్ని మర్చిపోయేవాడు కాదు దేవుడు. నువ్వు ఎలా చంపబడ్డావు? యోహాను ఎలా చంపబడ్డాడండి? యోహాను ఎలా చంపబడ్డాడు? యేసుప్రభు దేవుని కుమారుడని ఒప్పుకున్నందుకు మరి యాకోబు గారిని చంపేశారు కదండి, తలకాయ నరికేశారు. అలాగే వధింపబడినవాడు, అలా వధింపబడితే ఆయన ఏమి ఊరికనే పోలేదండి, ఆయన త్యాగం ఊరికనే పోలేదట. అది పరలోకంలో జ్ఞాపకార్థంగా చేరి ఉన్నవి. దేవుని దగ్గర ఎలా ఉన్నాయంట? జ్ఞాపకార్థంగా చేరి ఉన్నాయి. గత వారంలో కూడా మనం కొర్నేలి గురించి చెప్పుకుంటూ కూడా కొర్నేలి చేసినటువంటి ధర్మ కార్యాలు, నీతి క్రియలు దేవుని సన్నిధికి ఎలా ఉన్నాయంట? జ్ఞాపకార్థంగా చేరి ఉన్నవి. యాకోబు భూమి మీద క్రీస్తు కొరకు తన తల ఇచ్చేసి ఆయన పరదేశికి చేరుకొని ఉన్నాడు. అయితే జ్ఞాపకార్థంగా పరలోకానికి చేరి ఉన్న యాకోబు గురించి పౌలు గారు ఎన్నో కష్టాలు అనుభవించి పరదేశికి చేరుకున్నాడు. అయితే ఆయన అనుభవించిన కష్టం అంతా ముందుగా పరలోకానికి జ్ఞాపకార్థంగా చేరి ఉన్నవి. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, మనందరి ఏమేమి చేరి ఉన్నాయి పరలోకానికి జ్ఞాపకార్థం? ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి మనందరిలో విశ్వాసులుగా, క్రైస్తవులుగా, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను, నా ప్రభువుని వెంబడించేటువంటి దాసుణ్ణి అని అనుకుంటున్నటువంటి మనవి జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి ఏమైనా చేరి ఉన్నవా? ఆ చేరిని ఏమేం చేరిని నేను చెప్పమంటారా? ఏమేం చేరి ఉంటాయా? ప్రతి ఆదివారం నిద్రపోయేయి, ఏమండి, ఆబ్సెంట్లు అయ్యేయి, ఏ జారితే జ్ఞాపకార్థంగా దేవుని దగ్గరికి. మన ఏమో అవి జారితే జ్ఞాపకార్థంగా దేవుని దగ్గరికి. కానీ భక్తులు ఏం చేయని అంట? వధింపబడిన వారై, ప్రాణాన్ని
త్యాగం చేసిన వారు, అనేక దినాలు ఆకలి దప్పికలు, పౌలు గారు ఎన్ని దినాలు ఆకలి దప్పికలు భూమి మీద అనుభవించాడో పౌలు గారు మర్చిపోయి ఉండొచ్చేమో కానీ దేవుడు తన యొక్క కవిలో రాసుకొని ఉంటాడట. దేవుడే చెప్తాడంట, అయ్యా నువ్వు ఇన్ని దినాలు నా కొరకు నువ్వు ఆకలి దప్పికలు అనుభవించావు, వస్త్రహీనుడుగా ఉన్నావు, నీ కుటుంబమే నీకు వ్యతిరేకం అయిపోయింది, నీ సమాజమే నీకు వ్యతిరేకం అయిపోయింది, నీ స్నేహితులే నిన్ను చంపాలని నేను వెంబడించారు. ఇలాంటివి పౌలు గారు మర్చిపోయిన అనేకము కూడాట దేవుని జ్ఞాపకాలలో ఉంటాయి. దేవుడి కొరకు కష్టం అనుభవించినటువంటి కష్టం అంతా వృధాగా ఏది పోవట్లేదు. ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. మనం కూడా దేవుని కొరకు ఏది చేయాలో మనం ఆలోచన చేసి అది మనం చేసినప్పుడంట అది జ్ఞాపకార్థంగా దేవుని దగ్గరికి చేరాలి. మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువుది ఎంత గొప్పగా చేరుంటుందండి. తన రక్తాన్ని చేతపట్టుకొని పరలోకానికి చేరాడంటే తెలుసా మీకని? హెబ్రీ పత్రిక ఒకసారి తీయండి, ఎంత బాగుంటుందండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎవరంట ప్రవేశించింది? యేసు ప్రభు. కోడి రక్తం మేక రక్తం దేవుని దగ్గరికి తీసుకోపోలేదంట. పరలోకానికి యేసు ప్రభు ఎవరి రక్తాన్ని తీసుకోపోయాడట? కోడెల రక్తం మేకల రక్తాన్ని తీసుకోపోలేదంట, తన స్వరక్తంతోనే తీసుకుని వెళ్ళాడంట. తన స్వరక్తాన్ని భూమి మీద కార్చి ఆ రక్తాన్ని దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాట. నీ పిల్లల కొరకు నా రక్తాన్ని ధారపోచాను అని దేవుని సన్నిధిలో చూపించాడంటండి. ఎంత గొప్ప విషయం అండి, ఆలోచన చేయండి. ఎలా మరి సంతోషంగా, ఎంత గర్వంగా మరి ఆ రోజు తండ్రి ఫీల్ అయి ఉంటాడో చూడండి. నా కుమారుడు అనేక మంది నశించిపోతున్న నా పిల్లల్ని వెతికి రక్షించడానికి తన ప్రాణాన్ని ధారపోశాను అని మరి యేసు ప్రభు చెప్తుంటేనట మరి ఎంత గర్వంగా ఉప్పొంగిపోయి ఉంటాడో దేవుడు. ఒకసారి చూడండి. తన స్వరక్తాన్ని తీసుకుని పోయాడంట, ఇదిగో నీ పిల్లల్ని నీ దగ్గరికి చేర్చడానికి నేను కార్చిన నిబంధన రక్తము అని. ఊరికినే పోలేదండి. యేసు ప్రభు భూమి మీద కార్చిన రక్తం ఊరికినే పోలేదట, పరలోకానికి జ్ఞాపకార్థంగా చేరింది. మనం చదివాం కదండి ఇప్పుడు 15వ వచనంలో. మేకల యొక్కయో కోడల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించును. తన రక్తాన్ని తీసుకుని వెళ్ళాడు. నేను నీ పిల్లల కొరకు కార్చిన రక్తమయ్యా అని. ఈరోజు మనం ఏం తీసుకుపోవాలి? ఈరోజు మనం ఏం తీసుకుపోతాం రేపు చెప్పండి? మనమంతా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకొని వెళ్ళాలి? అయ్యా నీ కొరకు నేను చేసినటువంటి పని ఇది అని ఏమి మనం పట్టుకొని వెళ్ళాలి దేవుని దగ్గరకు? ఏమి పట్టుకుని వెళ్తే ఆయన మనల్ని అంగీకరించి పరలోక రాజ్యాన్ని ఆయన మనకి ఇవ్వాలంటే? యేసుప్రభు అలా వెళ్ళిన తర్వాత యేసుప్రభుకి ఏమి ఇచ్చాడండి పరలోకంలో? అడుగుచ్చాయా ఒక పక్కన చాలే కానీ అన్నాడా? లేదండి. మహాకాశాల మీద ఆయనను అధికారిగా నియమించాడంట. పరలోకంలో కానీ, భూమి మీద కానీ, పాతాళ లోకంలో కానీ, సర్వలోకాల మీద అధిపతిగా నేను నియమించాను అని అన్నాడండి. ఎందుకోసం తెలుసా? తన స్వరక్తాన్ని తీసుకుని వెళ్ళాడు. ఇదిగో నీ పిల్లల కొరకు నేను కార్చిన నిబంధన రక్తం అని చూపించినందుకు సర్వాధికారాన్ని అప్పగించి సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. ఇదిగో ఇది నీ సింహాసనం అన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యతను మరి యేసు ప్రభుకి పరలోకమందునటువంటి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు అంటే, ఇదిగో తన స్వరక్తాన్ని తీసుకుని వెళ్ళాడు. తన స్వరక్తాన్ని మనుషుల యొక్క పాప పరిహారం కొరకు కార్చినందుకు
ఈరోజు మనం జ్ఞాపకార్థంగా ఏమి తీసుకుపోతామో చూడండి. భూమి మీద ఉండగానే సమకూర్చుకోవాలి. మనం ఏం సమకూర్చుకోవాలి భూమి మీద ఉండగానంటే, భూమి మీద సమకూర్చుకోమని కాదండి, భూమి మీద సమకూర్చుకోమని కాదు, పరలోకానికి ఏమి పట్టుకొని వెళ్ళాలో అది సమకూర్చుకోవాలి భూమి మీద ఉండగానే. ఏది తీసుకోపోతే దేవుడు నన్ను అంగీకరిస్తాడు పరలోకానికి? ఏది తీసుకోపోతే అంగీకరిస్తాడు? ఏమేమి తీసుకోపోతే ఆయన అంగీకరిస్తాడో నన్ను మనం భూమి మీద గుర్తిరిగి అవి మనం తీసుకొని వెళ్ళాలి. ముందుగానే జ్ఞాపకార్థంగా చేరుతున్నాయంటండి దేవుని దగ్గరకు. పౌలు గారు పడిన కష్టం చేరిందట. పేతురు గారు పడినటువంటి కష్టం మరి దేవుని సన్నిధికి చేరిందంట. అనేక మంది వధింపబడినటువంటి ఆత్మలు అంటండి, వాక్యము నిమిత్తము, వారు ఇచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము, ఈయనే నిజమైన దేవుని కుమారుడు అనే సాక్ష్యం ఇచ్చినందుకు అనేక మందిని చంపారండి. ఒక చరిత్ర ఉందండి, అది బ్లాండినా అనేటువంటి ఒక స్త్రీ, బ్లాండినా, ఆమె పేరు బ్లాండినా. ఆ దేశంలో యేసు ప్రభువుని నమ్మిందంట ఆమె. అతి కష్టకాలంలో యేసు ప్రభువుని నమ్మితే అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరినీ ఒక సింహాల బోన్లోకి తీసుకురమ్మని చెప్పారంట. సింహాల కిందంతా సింహాలు ఉంటాయి, ఆ పెద్ద గ్రౌండ్ అది. ఒక 30-40 అడుగుల ఎత్తు ప్రారీ కూడా ఉంటుంది పైకి. ఎక్కి రావడానికి కూడా ఛాన్స్ ఉండదు. లోపల వేసేస్తారు. కింద అన్ని రూములు ఉంటాయి, ఆ రూముల్లో సింహాలు ఉంటాయి. వాళ్ళందరినీ, క్రైస్తవులు యేసుప్రభు నమ్మిన వాళ్ళందరినీ వేసేసారు. సింహాలు వదిలేశారు కింద. ముందు అడిగారట, యేసుప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, మేము ఆయన్ని వెంబడించం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మిమ్మల్ని బయటికి తీసేస్తామని అన్నారంట. చాలామంది అలాగే భయపడిపోయి కిందనున్న సింహాల అరుపులు, ఆ భయంకరమైన అరుపులు అవి చూసి భయపడిపోయి మా యేసుప్రభు దేవుని మమ్మల్ని కాపాడని అన్నారంట. మొత్తానికి కొంతమందిని బయటికి తీసేశారు. వాళ్ళలో ఒక స్త్రీ, బ్లాండినా అనేటువంటి ఒక స్త్రీ, మీరు గూగుల్లో కూడా కొట్టండి, ఆ నేమ్ వస్తుంది. ఈరోజు అనేక సంస్థలు ఆమె పేరు మీద కూడా నడుస్తున్నాయి తెలుసా. పెద్ద పెద్ద సంస్థలు ఆమె పేరు పెట్టుకునే సంస్థలు నడిపించుకుంటున్నారు. కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు. బ్లాండినా అనేటువంటి ఒక స్త్రీ పేరు. ఆమె ఎలా అయిపోయిందంటే, సింహానికి ఎదురు నిలబడిపోయింది. సింహానికి ఎదురు నిలబడిపోయి, నా యేసే నిజమైన దేవుని కుమారుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయన సమస్తము నెరవేర్చినవాడు అని ఆమె ధైర్యంగా సింహాలకి ఎదురెళ్ళిపోయి నిలబడతానట. మొత్తానికి సింహాలు మాత్రం ఖాళీగా ఉంటాయా? అవి మాత్రం చంపేసినాయి. అతి క్రూరంగా సింహాలు ఆమెని చంపేసినాయి. అయితే అతి క్రూరంగా ఆమెని చంపుతాయని ఎరిగినా కూడా ఆ స్త్రీ మరి దేని కొరకు నిలబడిందట? ఇప్పుడు యేసుప్రభు దేవుని కుమారుడు కాదు, యేసుప్రభు దైవం కాదు, ఆయన లోకరక్షకుడు కాదు అని అనడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఆయనే నిజమే కదండి. కాబట్టి ఆమె ఆ నిజాన్ని అబద్ధంగా మార్చాలనుకోలేదు. ఆమె దేవుని కుమారుడే, దైవమే అని నిజంగా ఆమె ఒప్పుకుంది సింహాల మధ్యలో అయినా. అయితే ఈరోజు ఆమె చచ్చిపోయి సుమారు ఒక 100 నుంచి 150 సంవత్సరాల పైనే, ఇంకా ఎక్కువే అనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె పేరు అనేక దేశాల్లో వినబడుతూ ఉన్నది. మనం మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా మనం ఆలోచన చేస్తే అనేక మంది మరి కొరడా దెబ్బలు, రంపాలతో, కత్తులతో కోయబడ్డారు. రంపాలతో కోయబడ్డారు, కత్తులతో నరకబడ్డారు. దేనికోసం అంటే వాక్యము నిమిత్తము, వారు ఇచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము. అలాంటి భయంకరమైన మరణం వాళ్ళు అనుభవించారు. అయితే ఆ మరణం వెనకున్నటువంటి ఆ వేదన, కష్టము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరి ఉంటుంది. ఆ కష్టాన్ని దేవుడు విడిచిపెట్టడు. కన్నీళ్లు కార్చిన కన్నీళ్లు దేవుని దగ్గర దాచబడి ఉంటే, మనకున్నటువంటి తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండా దేవుడు జాగ్రత్త చేస్తుంటే,
ఆయన లెక్కలు కడుతుంటే మరి వేటిని దేవుడు మన విషయమై నిర్లక్ష్యం వహిస్తాడు చెప్పండి? దేవుడు అలాంటి వాడు కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నా ఏమైనా జ్ఞాపకార్థంగా చేరి ఉన్నవా దేవుని దగ్గరకు? యేసుప్రభు చేరినవి సర్వాధికారం కట్టబెట్టాడు యేసుప్రభుకి. అపొస్తలులందరికీ 12 సింహాసనాలు దేవుడు వాళ్ళకి కట్టబెట్టాడు. పరలోక రాజ్యం ఇచ్చాడు. ఈరోజు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా మన ఏమి జ్ఞాపకార్థంగా చేరితే పరలోక రాజ్యం మనకి ఇవ్వాలి? ఊరికనే పరలోక రాజ్యం పొందలేదు భక్తులు. ఈరోజు మనం కూడా ఊరకనే పరలోక రాజ్యం మనకే రాదట. ఊరకనే రాదు పరలోక రాజ్యం. మనం కూడా కష్టం అనుభవించాలి, కన్నీళ్లు కార్చాలి, రక్తం కార్చాలి, అనేక శ్రమలు అనుభవించాలి, అవమానాలు పడాలి, వేదనను అనుభవించాలి. ఇవన్నీ వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వచ్చిన అవమానం, కష్టాల గురించి చెప్తున్నా నేను. మన ఇష్టానుసారమైన జీవితం జీవించినప్పుడు వచ్చిన కష్టాలు, అవమానాల గురించి నేను చెప్పట్లేదు, కానీ వాటి వలన మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం మలుచుకున్నప్పుడు, వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తున్నప్పుడు, దేవుడు చెప్పిన బ్రతుకును మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు అప్పుడు మనకు అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వేదనలు వస్తాయి. అలాంటివి మనం అనుభవిస్తే అవి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుకుంటావి. అలాంటివి మన జీవిత అనుభవంలో ఏమైనా ఉన్నాయా ఒకసారి మనం ఆలోచన చేయాలి. అలాంటివి ఏమైనా మనకి ఉంటే మంచిది. ఇంకా 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 ఏం చేయాలి? వాటిని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని మనం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు వారి యొక్క మరణము దేవుని దృష్టికి విలువైనదిగా కనిపిస్తుంది. 116 దావీదు కీర్తన ఒకసారి మనం చదువుకుందాం. 116 దావీదు కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 116 కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. దేవుని దృష్టికి విలువైనది ఏంటంట? దేవుని దృష్టికి విలువైనది ఏంటట? భక్తుల మరణం. ఆ మాట ఎందుకన్నాడు చెప్పడానికి? భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైనది అని ఎందుకంటున్నాడు? ఆయన మరణాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు? ఆయన అర్థమవుతుందా? లగ్జరీ జీవితాన్ని కోరుకోవచ్చుగా, సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవచ్చుగా, ఉన్నతమైన జీవితాన్ని కోరుకోవచ్చుగా. భూమి మీద అత్యంత ధనవంతుడు, ధన సమృద్ధి కలిగిన వాడు చచ్చిపోతే దేవునికి ఇష్టం అని రాశాడా? అట్టేమైనా రాశాడండి గ్రంథంలో? అలా రాయలేదు. భూమి మీద అందరు నోర్లు కొట్టి బాగా సంపాదించి ధనవంతుడిగా బతికిన అలాంటి వాడు చస్తే అలాంటి మరణం దేవుని దృష్టికి విలువైనది అని రాశాడా గ్రంథంలో ఏమైనా? అలాంటిది రాయలేదు గ్రంథంలో. యెహోవా భక్తుల మరణము. మరణించాలి భక్తుడు, దేవుని కొరకు మరణించాలి భక్తుడు. అలాంటి మరణించినటువంటి వారట, అలాంటి మరణము దేవుని దృష్టికి విలువైనదిగా కనబడుతుంది. ఈరోజు ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు తిరగబడుతున్నారు. ఫర్ ఇన్ఫర్మేషన్, అనేక మంది హైందవులు క్రైస్తవులు సువార్త చేయడానికి వెళ్ళిపోతే హైందవులు మా ప్రాంతంలో సువార్త చేయొద్దని వాళ్ళు తిరగబడడం, ఇవన్నీ మనం చూస్తున్నాం వీడియోలో. రీసెంట్గా ఏం జరుగుతుందంటే క్రైస్తవులు తిరగబడుతున్నారు హైందవుల మీదకి. అంటే తిరగబడే స్వభావం ఎవరిది? ఒక క్రైస్తవుడు హైందవుల మీదకి తిరగబడుతున్నాడంటే తిరగబడే స్వభావం ఎవరిది? ఎదిరించే స్వభావం ఎవరిది? దేవునిది కాదు ఇది, క్రీస్తుది కాదు ఇది, సాతానుడి స్వభావం. నేను ఒక వీడియో చేసి ఒక వారం 10 రోజుల క్రితం కొత్త వీడియో. అక్కడ ఏం జరుగుతుందంటే క్రైస్తవులు సువార్త చేయడానికి వెళ్ళారు. సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది హైందవ సహోదరులు వీళ్ళందరూ ఏం చేశారంటే
మా ఏరియాలో నువ్వు సువార్త చెప్పొద్దు, మీరు వెళ్ళండి, మీ ప్రాంతంలో మీరు చెప్పుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు అలా అలా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తుంటే ఇంకొక కొద్దిగా దూరం వెళ్ళినప్పుడు ఇంకొక ఆయన ఎవరో మొత్తానికి ఆయన తాగున్నాడేమో, క్రైస్తవుల మీదకి కొద్దిగా తిరగబడినప్పుడు ఈ క్రైస్తవులు ఏం చేశారంటే అతని మీదకి తిరగబడి అతన్ని కొట్టడం అనేది చేశారండి. కానీ అలాంటిది ఒక క్రైస్తవుడు అలాగ చేయొచ్చా, అలాగ సువార్త చేయొచ్చా అని అంటే అలాగ సువార్త క్రైస్తవుడు చేయడానికి క్రైస్తవునికి అవకాశం లేదు. ఎందుకంటే ఎవరినైతే క్రైస్తవుడు వెంబడిస్తున్నాడో ఆ క్రీస్తు ఎలాంటి వాడంటే ఆయన సాత్వికుడట. యేసుప్రభు ఎలాంటి వాడట? సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు యేసుప్రభు. అనేక మంది కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడే తప్ప ఎదిరించడానికి రాలేదు యేసుప్రభు. ఈ స్వార్థలు చేసేటువంటి క్రైస్తవ సమాజం, అనేక మంది క్రైస్తవ సమాజం స్వార్థలు చేస్తున్నారు. అయితే వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎక్కడైనా ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడైనా వాళ్ళు స్వార్థ చేయొద్దు అన్నప్పుడు మనం స్వార్థ ఎవరికి? మనుషులకే కదా చేయాలా? అక్కడ ఉన్న చెట్లకి, చేమలకి, కుక్కలకి, పిల్లులకి కాదు కదా. అప్పుడు మనుషులకి స్వార్థ చేస్తున్నప్పుడు వాళ్ళు మా ప్రాంతంలో వద్దు అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలా? క్రైస్తవులు అంటే వద్దు అన్నప్పుడు అక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి, పక్కకి వెళ్ళిపోవాలే తప్ప ఈ ఊరు నీదా, ఈ వాడ నీదా, ఈ గల్లి నీదా, ఈ పల్లె నీదా అని మన సినిమా డైలాగులు వేసి మనం అక్కడ సువార్త చేసి గలిబిలి చేయడానికి మనం చేయకూడదు. క్రైస్తవులు అలా చేసేటువంటి వాడు నిజ క్రైస్తవుడు కాదు అసలు. ఎందుకంటే ఏ క్రీస్తు అయితే మనకి మాదిరిగా గురువుగా ఉన్నాడో ఆ క్రీస్తు అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు కాదు. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు. అలాంటి క్రీస్తు, అలాంటి గురువుకి శిష్యులుగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఎదిరించి స్వార్థ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద గొడవలు వేసుకొని కొట్లాటకి వెళ్ళాల్సినటువంటి అవసరత క్రైస్తవులకు లేదు. ఎందుకంటే క్రైస్తవులది అలాంటి స్వభావంగా ఉండకూడదని క్రీస్తును చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఎదిరిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి? ఎదిరిస్తున్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే మనల్ని మనం కాపాడుకుంటున్నాం అని అర్థం అండి. బాగా వినాలి మీరు. ఎదిరిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం కాపాడుకుంటున్నాము అని అర్థం. ఇప్పుడు యేసు ప్రభు తను కాపాడుకోవడానికి వచ్చాడా, లేకపోతే అనేక మందిని కాపాడడానికి చచ్చిపోవడానికి వచ్చాడా? అనేక మందిని కాపాడడానికి తాను రిక్తునిగా చేసుకుని సిలువ మరణము పొందినంతగా భూమి మీదకి వచ్చాడు. అంటే చచ్చిపోవడానికి వచ్చాడు యేసు ప్రభు. క్రైస్తవుడు కూడా ఏం చేయాలో స్వార్థకి వెళ్ళినప్పుడు అంటే అవసరమైతే సావడానికే వెళ్ళాలి తప్ప అవతలని హింస పెట్టి అవతలని చంపడానికో అవతలని ఇబ్బంది పెట్టడానికో క్రైస్తవుడు స్వార్థ చేయకూడదు. స్వార్థ చేసే క్రైస్తవ సహోదరులు ఈ యొక్క విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనుషులను మెప్పించే వార్త చెప్పు. అవసరమైతే మనుషులు మెచ్చుకుంటే, అంటే మనుషులు మెచ్చుకోవడం అంటే వాళ్ళు మెప్పు పొందే, లేకపోతే వాళ్ళు వినగలిగితే నువ్వు చెప్పు. కానీ వాళ్ళు వినలేని స్థితిలో ఉన్నప్పుడు మనం చెప్పాల్సినటువంటి అవసరత లేదు, వాళ్ళని ఎదిరించాల్సిన అవసరత లేదు. ఈ ఊరు నీది కాదు, ఈ వాడు నీది కాదు, ఇది మాది, మా దేశం అని మనం మాట్లాడాల్సినటువంటి అవసరత మనకి లేదు. కనుక ప్రేమైన దేవుని వారలారా, క్రీస్తు ప్రభువుని వెంబడించేటువంటి మనము ఏదైతే మనం చేయాలనుకుంటామో, అది ఏదైతే మనం చేస్తామో దేవునికి అనుగుణంగా అది వృధాగా పోవట్లేదు అనేటువంటి విషయాన్ని మనం ఈ దినాన మనం నేర్చుకున్నాం. వృధాగా పోవట్లేదండి. నువ్వు కన్నీళ్లు కార్చావా, అవి వృధాగా పోవట్లేదు. నువ్వు రక్తం కారుస్తున్నావా, అది వృధాగా పోవట్లేదు. నువ్వు ఆస్తి నష్టం చేసుకున్నావా, అది వృధాగా పోవట్లేదు. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా, అది వృధాగా పోవట్లేదు. నీ సర్వ శరీరంలో ఏది నువ్వు త్యాగం చేసినా ఆ త్యాగానికి ప్రతిఫలం దేవుని దగ్గర నువ్వు పొందుతావు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి మాటల్లో మనం చూడొచ్చు. ప్రభు అంటాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనివ్వండి. ఇదిగో నా దగ్గర జీతం ఉంది, ఎవడికి తగ్గ జీతాన్ని నేను వాడికి ఇవ్వడానికి వస్తున్నాను అని అన్నాడు. ఎవడు ఏం చేస్తే వాడికి తగ్గ జీతం ఇవ్వడానికి నేను త్వరగా వచ్చుచున్నాను.
నా దగ్గర జీతం ఉంది, ప్రతిఫలం ఉంది అని అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రభు కొరకు రక్తం కారిస్తే ఆయన దగ్గర నీకు జీతం ఉంది. ప్రభు కొరకు నువ్వు కన్నీళ్లు కారిస్తే ఆయన దగ్గర నీకు జీతం ఉంది. ప్రభు కొరకు నీ జీవితాన్ని త్యాగం చేస్తే ఆయన దగ్గర నీకు జీతం దొరుకుతుంది. వృధాగా ఏది పోవట్లేదు అని మనం లేఖనాల్లో చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు మనం ఆలోచన ఏం చేయాలంటే, నా ఏమైనా జ్ఞాపకార్థంగా దేవుని దగ్గరికి చేరి ఉన్నాయా? ఇది చెప్పి ముగిచేస్తానండి నేను. ఇది ప్రశ్నార్థకంగా మీ మదిలో ఉంచి నేను ముగిచేస్తా వాక్యాన్ని. మన అందరూ ఏమైనా చేరి ఉన్నాయా? పౌలు గారి చేరిని, పేతురు గారిని చేరిని, అపోస్తలు అందరి చేరిని, అనేక మంది భక్తులు చేరిని, కొర్నేలి కూడా చేరిని. మరి మన అందరూ ఏమైనా చేరి ఉన్నాయా? నన్ను నేను పరీక్షించుకోవాలా? ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలా? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా ఏమైనా చేరి ఉన్నాయా? నాయి ఏమైనా చేరి ఉన్నాయా? మంచి ఏమైనా చేరి ఉన్నాయా అని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ లేవు అని అనుకుంటే మనం ఏం చేయాలనే వాటిని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞాపకార్థంగా మనం వాటిని దేవునికి ఇవ్వడానికి మనం చూడాలి. ఎప్పుడైతే మనం అలాంటి జీవితాన్ని మనం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని మనం పొందేటువంటి అవకాశం మనకి దొరుకుతుంది. కనుక ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తాను.